రోజు 7:45 బహదూర్పుర ఎక్స్ రోడ్ కిషన్ బాగ్ రోడ్ మీద కర్తలు టెలిఫోన్ చేయడంతో మా కార్పొరేటర్స్ మొహమ్మద్ ఖాదర్ గారు మరి హుసేని పాషా గారు చేరుకున్నారు. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ను టెలిఫోన్ చేసి ఇమీడియట్గా బండ్లు తెప్పించి ఇక్కడ అగ్ని జరిగిన చోటు దానికి చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మా భూమి ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కూడా మేము మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా. ఎందుకంటే పాత బండ్లు, టైర్లు, మరి సీట్లు ఇవి అన్నీ ఒక జాగాలో వేసి వాళ్ళు కాలబెట్టిన తర్వాత మొత్తం పక్కకు ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో రైట్ హ్యాండ్లో హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో పెట్రోల్ బంక్ ఉంది. అది చూసుకుంటూ మరి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మేము వాళ్ళకి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా దీనికి 2-3 రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్ఖానాను మొత్తం ఖాళీ చేయాలని వాళ్ళకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇమీడియట్గా మేము ఖాళీ చేస్తాము, లేకపోతే మేము కానూని కార్వాయి చేసి దానికి మళ్ళీ సీల్ చేయాల్సి వస్తుందని వాళ్ళకు ఇలా చెప్పేసాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇది మొత్తం ఖాళీ. ఇది 3-4 సార్లు అయిపోయింది ఇంతవరకు. నేనే ఇక్కడికి 3వసారి వచ్చాను. ఇక్కడికి 3-4 టైమ్స్ అయింది. నేనే 3వసారి వచ్చిన ఇక్కడ. ఎందుకంటే ఇది మొత్తం టైర్లు ఉన్నాయి. టైర్లలో ఎవరైనా పుల్ల వేస్తే మొత్తం మంటలు వేసి పిల్లలకు ఇప్పుడు చూస్తారు మీరు 2nd ఫ్లోర్ వరకు వాళ్ళ పరదాలు కానివ్వండి, తలుపులకు మొత్తం వాళ్ళకు బ్లాక్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే ఫైర్ బ్రిగేడ్ ఇమీడియట్గా రావడంతో అది ప్రమాదం తప్పిపోయింది అనుకుంటున్నాను, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. కానీ ఎవరు ప్రాణ హాని జరగలేదు. మొత్తం టైర్లు గిర్లు కాలిపోయింది. థ్యాంక్ యూ. కిరణ్ పని చేసేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రమోషన్ ఏమో ఇచ్చేసి అయిపోయింది.